నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా రాహుల్ పేర్లను ఈడీ అభియోగ పత్రంలో చేర్చడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భగ్గుమంది. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని మోదీ ఈడీ అస్త్రాన్ని సంధిస్తున్నారంటూ హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ఆందోళనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కదం తొక్కారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విదేశీ లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ప్రసక్తే లేదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్పై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి పార్టీని నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్రను దేశం మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి తప్పుడు కేసులు పెట్టి ఉడతూలు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా గానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు. దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకాడడానికి హక్కు లేదు, లాభాలు లేవు. దాంట్లో ఆ తరుణంలో మీరు పెట్టిన కేసు ఏముంది? మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. 90 కోట్ల పై చెలుకు అప్పులను కూడా ఈ రోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మన నాయకత్వం ఆలోచన చేస్తే ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి సమన్లు ఇష్యూ చేస్తారు. బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీర్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాం. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చారని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలన్న రాహుల్ నినాదంతో తమ పీఠం కదులుతుందనే భయంతోనే కేసులు మోపుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకే నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసును ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెచ్చారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై బీజేపీ వేధింపులను దేశ ప్రజలకు చెప్పడానికే ధర్నాలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాహుల్, సోనియా గాంధీపై ఈడీ కేసు విషయంలో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. ఈడీ కేసులను నిరసిస్తూ సంగారెడ్డి పోస్టాఫీస్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ అశోక్ జంక్షన్లో ధర్నా చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. మహబూబాబాద్ మదర్ తెరిసా సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదుగుదల చూసి ఓర్వలేకే కేంద్రం ఈడీని ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ గడియారం కూడలిలో ఆందోళన చేపట్టారు. అక్రమ ఈడీ కేసులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపైన అక్రమ ఈడీ కేసులు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపైన అక్రమ ఈడీ కేసులు. బీజేపీ